హలో గైస్, ఈరోజైతే మనం హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ మేము క్యాబ్ బుక్ చేసుకొని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుట్ అయిపోయాము. అండ్ వన్స్ రీచ్ అవుట్ అయిన తర్వాత మా లగేజెస్ అన్నీ సెల్ఫ్ చెక్-ఇన్ చేసేసామన్నమాట. సో మా బోర్డింగ్ పాసెస్ కూడా ఆటోమేటిక్గా మనకి అక్కడ సెల్ఫ్ చెకింగ్ కౌంటర్స్ ఉన్నాయి, వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. అండ్ బ్యాగేజింగ్ చెకింగ్ కూడా అయిపోయింది. ఈచ్ షుడ్ బి హ్యావింగ్ 15 kgs అనమాట. సో బోర్డింగ్ పాసెస్ కూడా ఇచ్చేశారు. అండ్ తర్వాత మేము సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా కంప్లీట్ చేసేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ దేర్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ సమ్ షాపింగ్ అండ్ ఆల్. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా చూస్తున్నాం. మీన్ వైల్ మా గేట్ నెంబర్ అండ్ జోన్కి అయితే రీచ్ అవుట్ అయిపోయాము. మాకైతే అప్పుడు 11 నెంబర్ టర్మినల్ అయితే ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ దేర్ ఫస్ట్ ఫ్లైట్, మా డాడ్ది ఇంకా మామ్ది ఫస్ట్ ఫ్లైట్. సో దిస్ ఈస్ వెరీ మచ్ స్పెషల్. సో మీన్ టైం మన ఫ్లైట్ కూడా మన టర్మినల్ గేట్కి అయితే రీచ్ అవుట్ అయిపోయింది అండ్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో దే వర్ రియల్లీ ఎక్సైటెడ్, మై ఫాదర్ అండ్ మదర్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బికాస్ దిస్ ఇస్ దేర్ ఫస్ట్ టైం ఇన్ ఫ్లైట్. అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. చూస్తూనే టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. అండ్ ది సీన్స్ వర్ వెరీ కూల్. అండ్ ఇట్స్ జస్ట్ 55 minutesలో అయితే మనం బెంగళూరుకి రీచ్ అవుట్ అయిపోయాము. అండ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వర్ బిట్ రఫ్, బట్ ఇట్స్ ఓకే, వెంట్ ఆన్ గుడ్. అండ్ మన బెల్ట్ నెంబర్ వచ్చేసి 8 వచ్చేసింది, వేర్ వీ నీడ్ టు కలెక్ట్ అవర్ బ్యాగేజెస్. సో మేమైతే మా లగేజ్ అన్నీ తీసుకొని నెక్స్ట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ కాంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మనం రీచ్ అవుట్ అయిపోయాము. అండ్ దట్ ఎయిర్పోర్ట్ ఈస్ వెరీ మచ్ బ్యూటిఫుల్. సో అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లోపల ఉన్న అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. సో వెరీ బ్యూటిఫుల్ సీన్స్ అండ్ యూ కెన్ సీ వెల్కమ్ టు బెంగళూరు. సో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ద సీన్స్ వేర్ వెరీ కూల్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. సో విచ్ ఈస్ టర్మినల్ T2. అండ్ బయట అయితే గార్డెన్ కానీ ట్రీస్ కానీ గ్రీనిష్, వెరీ మచ్ కూల్. సో ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ కూల్. అండ్ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి MG రోడ్ వరకు వెళ్ళాలి బికాస్ వీ హ్యావ్ టు చెక్ ఇన్ టు ది హోటల్ దేర్. అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసుకోవాలి. సో వీ వెంట్ దేర్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ అబౌట్ ది హోటల్ అండ్ ఆల్.